పాపులేషన్ ఆఫ్ ఏ విలేజ్ యొక్క పాపులేషన్ 6250. మొదటి సంవత్సరం డిక్రీజెస్ బై 10%. 100 మీద 10 తగ్గింది అంటే 90. మళ్ళీ 100 మీద 20 తగ్గింది అంటే 80. 100 మీద 30 తగ్గింది అంటే 70. ఫైనల్ వాల్యూ ఎంత? 90 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ డిజిటల్ సమ్ 9 రావాలి. ఇది 9 కాదు, ఇది 9 కాదు. రెండు ఆప్షన్లు 3150, 3510. 70 అనేది 7 తోటి భాగాహారింపబడుతుంది. దీంట్లో రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి భాగాహారింపబడితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి భాగాహారింపబడాలి. 7 అనే ప్రధాన సంఖ్య యొక్క భాజనీయతా సూత్రము. 3 అంకెల తర్వాత ప్లస్ పెట్టుకోండి. ప్లస్ మైనస్ 150 -3 ఎంత? 147. ఇది 7 తోటి భాగాహారింపబడుతుంది. ఇది 7 తోటి భాగాహారింపబడుతుంది. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. రైట్. 90 అది 9 తోటి డివైడ్ అవుతుంది. 9 ఇంటూ సంథింగ్. ఆన్సర్ డిజిటల్ సమ్ 9. 70 7 ఇంటూ సంథింగ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ అవుతుంది, 9 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9 ఉండాలి, దాని 7 తోటి కూడా డివైడ్ అవ్వాలి. 7 అనే నంబర్ యొక్క భాజనీయతా సూత్రం ఏంటి సార్? 3 డిజిట్స్ తర్వాత ప్లస్ పెట్టుకోండి. 150 - 3 147. 510 - 3 507. 507 అనేది 7 తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. పాపులేషన్ 100 మీద 5 పెరిగింది అంటే 100 మీద 5 పెరిగితే ఇది 105. ఇదేమో 100 మీద 4 తగ్గింది అంటే ఇది 96. ఇది 96. 2 సంవత్సరాల తరువాత దీని పాపులేషన్ ఇంత 12,12,248 ఇనీషియల్ వాల్యూ. చాలా లాజికల్గా చేద్దాం సార్. 55 రైట్ lakhs 12,248 ఇంటూ 100 is equivalent to 105 into 96 into ఇనీషియల్ వాల్యూ. ఇంతవరకు అందరికీ క్లియర్గా సార్? ఇంటూ 95 ఇంటూ ఇనీషియల్ వాల్యూ. ఇక్కడ వరకు చేసిన తర్వాత కొన్ని చిన్న క్యాలిక్యులేషన్స్ చేస్తే ఆన్సర్ వస్తుందా చూద్దాం. చిన్న క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం. 105 ఇంటూ 96 ఇక్కడ ఏమవుతుంది? 520 సార్, 521 సార్, 521 సార్. ఇదేమో 5 తోటి డివైడ్ కావట్లేదు అంటే ఇక్కడ మీరు చూస్తే 4 5s are 424 సార్. 4 5s are అంటే నాకు ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 5 క్యూబ్ ఒకటి కనబడుతుంది. 100 అంటే 5 స్క్వేర్ ఇంటూ 4. ఇక్కడ నాకు 5 క్యూబ్ ఉంది, ఇక్కడ 5 క్యూబ్ ఉంటే 125 మల్టిపుల్ ఏది ఉంటే అది నాకు ఆన్సర్. సో చూద్దాం. మనకు ఐ హోప్ ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్. సో ఇక్కడ మనకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏమొస్తుందో చూద్దాం. 1 1s are 1, 1 8s are 8. ఇదేమో 8. 105 ఇంటూ 96 థర్డ్ ఆప్షన్ పెట్టుకుందాం. 54,68,500 అంటే ఇదేమవుతుంది? 105 ఇంటూ 48 ఇంటూ 2 తోటి మల్టిప్లై చేద్దాం. 0 0 0 ఇది ఎంత అవుతుంది? రైట్. సో ఇంటూ 2 చేస్తే 0 0 ఇది 17, ఇది 7 అవుతుంది. ఇది మళ్ళీ 105 ఇంటూ 24 ఇంటూ 2 ఇంటూ 7 ఇదేమో 1, 4 7s are 8. ఇక్కడ నాకు రైట్ మోస్ట్ మ్యాచ్ అవుతుంది. అంటే చిన్న క్యాల్కులేషన్ కొంచెం ఎక్స్ట్రాగా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా కూడా చెయ్యకుండా మనము ఇంకొంచెము రైట్
బెటర్ మెథడ్లో ఆలోచిస్తాం. ఎనీథింగ్ విచ్ ఈజ్ అ లిటిల్ టైం టేకింగ్ వీ విల్ నాట్ డూ ఇట్. ఇది లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. ఇక్కడ నేను ఏం చేశానంటే రైట్, ఇక్కడ 811, ఇక్కడ నేను 5 పవర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాను. ఇక్కడ నాకు మినిమం 2 పవర్స్ ఆఫ్ 5 వచ్చింది. అది చూసుకొని కొంచెం క్యాల్కులేషన్ చేసుకొని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చేసే ప్రయత్నం చేశాను. ఫస్ట్ ఇయర్ 5% పెరిగింది, సెకండ్ ఇయర్ 4% తగ్గింది. 5 - 4 ప్లస్ 5 × -4 డివైడెడ్ బై 100 అంటే ఇది ఎంత అయింది? 1 - 20/100 అయింది. 1 - 20/100 అంటే 0.8% పెరగాలి. ఆన్సర్ నుంచి 0.8% పెరగాలి. ఆన్సర్ నుంచి 0.8% పెరగాలి. నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను. 54,000, 54,68,500. 1% అంటే 1/100, 2 zeros క్యాన్సల్ అయిపోయింది. అంటే 54,685. ఈ వాల్యూ ఎంత వచ్చింది? యాడ్ చేస్తే 1113 రైట్. 55,23,000. 1% చేస్తే దీనికంటే కొంచెం ఎక్కువ వచ్చింది. మనకు కావాల్సింది 0.8. ఇక్కడ కూడా చూడండి సార్, 53 lakhs నుంచి 53,000 పోయింది అనుకోండి, మిగిలిందంత రైట్ 52,55,000. నాకు కావాల్సింది 55 lakhs. జస్ట్ అప్రాక్సిమేట్ చేసుకోండి. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. అందరికీ ఈ ఐడియా క్లియర్ అయింది అనుకుంటా. మనము ఫ్రాక్షన్స్లో వేసుకొని చూద్దాము. వేసుకొని చూస్తే ఇంకా బెటర్ మెథడ్ ఏమైనా వస్తుందో చూద్దాం. 5% అంటే 1/20, 20 మీద 21 పెరిగింది. 4% అంటే 25 మీద 24 తగ్గింది. అంటే ఇది ఎంత అవుతుంది? ఇది 500. ఇది ఎంత అవుతుంది? 24 1s are 24. ఇది 504. 504 కాస్త ఎంత ఇచ్చాడు సార్? 55 lakhs. 12,248 ఇచ్చాడు. 248 ఇచ్చాడు. నవ్వు ఇక్కడ చూస్తే 4 7s are 28, 5 7s are 35, 5 7s are 35. ఆన్సర్ 5 తోటి ఎండ్ అవ్వాలి. ఇది 5 తోటి ఎండ్ అవ్వట్లేదు, ఇది 5 తోటి ఎండ్ అవ్వట్లేదు, ఇది 5 తోటి ఎండ్ అవ్వట్లేదు. ఇది రైట్ 4 × 7, 4 × 7. నవ్వు ఇక్కడ చూస్తే ఇది 504. 504 ఎన్నిసార్లు పోతుందో ఇక్కడ కూడా చూద్దాం సార్. 504 × 7, 4 7s are 28. ఇక్కడ మీరు ఐదర్ ఇదైనా చేసుకోండి. ఫ్రాక్షన్స్ చేసినా కూడా మనకు రైట్ మోస్ట్ అనేది 5 తోటి ఎండ్ అవుతుంది. 5% అంటే 1/20, 20 మీద 1 పెరిగింది. 4% అంటే 1/25, 25 మీద 1 తగ్గింది. 25 20s are 500, 21 24s are 504. 4 కాస్త 2 అయింది. 4 2 8 కావచ్చు, 4 7 28 కావచ్చు. ఇక్కడ 2 అయినా ఇయ్యచ్చు, ఇక్కడ 7 అయినా ఇయ్యచ్చు. 500 2s are 1000, 3 zeros తోటి ఆన్సర్ లేదు కాబట్టి 7s are. 5 7s are 3,500. అంటే మీరు ఆప్షన్ 54,000, 68,500 అయినా కావచ్చు, ఫస్ట్ ఆప్షన్ అయినా కావచ్చు. 500 ఎన్నిసార్లు వెళ్తుందో మీరు చూసుకోండి. అనేసార్లు ఇది కూడా వెళ్తే ఆన్సర్. కొంచెము క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ ప్రాబ్లం. సక్సెసివ్ పర్సంటేజ్ తోటైనా చేయొచ్చు, హారం తోటైనా చేయొచ్చు. అంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఏమీ కాదు. నెక్స్ట్ వన్, కొంచెము ఓపిక బట్టి క్యాల్కులేషన్ చేస్తే చాలు. పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇంక్రీజెస్ బై 10%. 100 మీద 10 పెరిగింది అంటే 110. అండ్ డిక్రీజెస్ బై 15%. 100 మీద 15 తగ్గింది అంటే 85. మళ్ళీ 100 మీద 20 పెరిగింది అంటే 120. పాపులేషన్ బిగినింగ్లో ఎంత ఉంది? బిగినింగ్లో 10,000 ఉంది. 10,000 ఉన్న దాంట్లో 100 మీద 10 పెరిగింది 110, 100 మీద 15 తగ్గింది అంటే 85, 100 మీద 20 పెరిగింది అంటే 120. నవ్వు ఇక్కడ చూస్తూనే ఉంటే మనకు 110 ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్
11 తోటి డివైడ్ అవ్వాలి. 11 తోటి డివైడ్ అవ్వాలంటే 0 + 1 + 2 2 - 3 ఇది కాదు. 0 + 1 + 2 ఇది 3 ఇది కాదు. 0 + 2 + 1 ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి 85 17 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 17 తోటి డివైడ్ కావాలి. 17 ఆర్ల 102, మళ్ళీ 17 ఆర్ల 102. ఆన్సర్ ఎంత? 11,220. ఆన్సర్ ఎంత? 11,220. అందరికీ లాజిక్ అర్థమైందా? రైట్ హ్యాండ్ సైడ్ ఇది 11 తోటి డివైడ్ అవుతుంది, ఇది 17 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 11 తోటి 17 తోటి డివైడ్ అయ్యే ఏ నంబర్ ఉంటే అదే ఆన్సర్. ఇది 11 తోటి అవుతుంది, ఇది కూడా 11 తోటి అవుతుంది, కానీ ఇది 17 తోటి అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఎంత? ఆప్షన్ ఏ. I hope the idea it is very much clear.